హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఇన్ ఆర్ ఎల్ఎల్డి ప్లేలిస్ట్. ఇవాళ మనం బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ ఇస్ ఆల్సో టైప్ ఆఫ్ క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్. మనం ప్రీవియస్ వీడియోలో క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్ కింద సింగిల్టన్ ప్యాటర్న్ గురించి నేర్చుకున్నాం. ఇవాళ మనం అదే క్రియేషనల్ డిజైన్ ప్యాటర్న్ కింద బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ ఎలాంటి సిచ్యువేషన్లో వాడాలి? వెన్ఎవర్ వీ నీడ్ ఓన్లీ అ సింగిల్ ఇన్స్టెన్స్ టు హ్యాండిల్ మల్టిపుల్ రిక్వెస్ట్. అలాంటి కేసులో విల్ బీ యూజింగ్ సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్. ఇప్పుడు ఎలాంటి సినారియోస్లో మనం బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ వాడాలో చూద్దాం. దిస్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ విల్ హెల్ప్ ఇన్ కన్స్ట్రక్టింగ్ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్. కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్స్ విత్ మల్టిపుల్ ఇన్పుట్ పారామీటర్స్. కన్సిడర్ మీరు అమెజాన్లో ఒక ఆర్డర్ ప్లేస్ చేశారు. అమెజాన్ కోడ్ బేస్ నుంచి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలి. ఆ ఆర్డర్ అనే ఆబ్జెక్ట్కి 2-3 అట్రిబ్యూట్స్ ఉండవు కదా. ఒక ఆర్డర్కి సంబంధించి అట్లీస్ట్ 10 to 12 అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో అలాంటి కేసులో వెన్ వీ హ్యావ్ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ విల్ బీ యూజింగ్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్. It will separate the construction process from the actual representation. Construction అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్. ఆబ్జెక్ట్ క్రియేషన్కి డిఫరెంట్ అట్రిబ్యూట్స్కి వాల్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ఆబ్జెక్ట్ క్రియేషన్ ప్రాసెస్ని సపరేట్ చేస్తుంది ఫ్రమ్ ద యాక్చువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో క్లియర్లీ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ ఈజ్ అ క్లియర్ రీప్లేస్మెంట్ ఫర్ కన్స్ట్రక్టర్స్ వెన్ వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్. కన్స్ట్రక్టర్స్ వల్ల ఇట్ విల్ బి కంబర్సమ్ వెన్ ద నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఇంక్రీజెస్. సో కన్స్ట్రక్టర్స్కి రీప్లేస్మెంట్గా ఉన్న బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ హ్యాస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ అమెజాన్ ఎగ్జాంపుల్. వెన్ యూఆర్ ట్రైంగ్ టు ప్లేస్ అన్ ఆర్డర్ ఇన్ అమెజాన్ షాపింగ్ కార్ట్, దెర్ విల్ బి మల్టిపుల్ ఫీల్డ్స్. అందులో మ్యాండేటరీ ఫీల్డ్స్ కొన్ని ఉంటాయి, ఆప్షనల్ ఫీల్డ్స్ కొన్ని ఉంటాయి. సో గివెన్ దిస్ అట్రిబ్యూట్స్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే విల్ ట్రై టు క్రియేట్ సంథింగ్ లైక్ దిస్: ఐటమ్ నేమ్, డెలివరీ అడ్రస్, షిప్పింగ్ మెథడ్, పేమెంట్ టైప్, ఎక్సెట్రా. దిస్ ఈజ్ వన్ వే టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. బట్ ఈ సొల్యూషన్లో మనకి ప్రాబ్లం ఏంటి? నా దగ్గర ఒక 50 అట్రిబ్యూట్స్ ఉంటే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడల్లా 50 వాల్యూస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇలా ఇచ్చినప్పుడు ఏ వాల్యూ ఏ ఫీల్డ్కి మ్యాపింగో తెలియట్లేదు. సో మ్యాపింగ్ ఇస్ ద ప్రాబ్లమ్ హియర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు రీడ్. ఈ సింటాక్స్ చూసి ఐఎమ్ అనేబుల్ టు ఫిగర్ అవుట్ ద మ్యాపింగ్ బిట్వీన్ ద ఫీల్డ్ నేమ్ అండ్ ద వాల్యూస్. అదే దీని బదులు కన్సిడర్ దిస్ ఇస్ అవర్ సింటాక్స్. ఆర్డర్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఐటెంలో ఐటమ్ వాల్యూని పాస్ చేస్తాం, అడ్రస్లో అడ్రస్ వాల్యూని పాస్ చేస్తాం, పేమెంట్ టైప్లో పేమెంట్ టైప్ని పాస్ చేస్తాం, అండ్ ఫైనలీ ఐ ట్రై టు బిల్డ్ ఇట్. ఈ సింటాక్స్ ఎలా వచ్చిందో మనం కాసేపట్లో మాట్లాడదాం. బట్ డెఫినెట్లీ దిస్ లుక్స్ బెటర్ దెన్ దిస్. సో అందుకే వీఆర్ సీయింగ్ దట్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ ఈజ్ బెటర్ దెన్ యూజింగ్ కన్స్ట్రక్టర్స్. బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేయడానికి ఇది ఒకటే రీజన్ కాదు, దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. అందులో ఒక రీజన్ ఇది: వీఆర్ ట్రైంగ్ టు రీప్లేస్ కన్స్ట్రక్టర్స్ యూజింగ్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ when we are trying to create complex objects. ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఫోన్పే. ఫోన్పేలో పేమెంట్ చేసేటప్పుడు యూజర్ మైట్ నీడ్ టు సెలెక్ట్ పేమెంట్ మెథడ్. ఫోన్పేలో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఇక్కడ కూడా వీ హ్యావ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అండ్ ఆప్షనల్ ఫీల్డ్స్. కన్స్ట్రక్టర్ యూజ్ చేసేటప్పుడు ఈ ఆప్షనల్ ఫీల్డ్స్ అన్నిటికి కూడా నేను వాల్యూస్ ఇవ్వాల్సి వస్తుంది, బికాజ్ మై పేమెంట్ కన్స్ట్రక్టర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దోస్ వాల్యూస్. అదే ఇఫ్ యూ యూజ్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్, ఆప్షనల్ అట్రిబ్యూట్స్కి మీరు వాల్యూ స్పెసిఫిక్గా పంపించక్కర్లేదు. దిస్ ఈజ్ అనదర్ యూజ్ ఆఫ్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్. ఇంకా థర్డ్ యూసేజ్ వచ్చేసి ఇమ్యూటబిలిటీ. లెట్స్ సీ వాట్ ఈస్ ఇమ్యూటబిలిటీ. ఇమ్యూటబిలిటీ అంటే ఏంటంటే, వన్స్ ఏ ఆబ్జెక్ట్ ఇస్ క్రియేటెడ్, ఒకసారి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత దట్ ఆబ్జెక్ట్ కెనాట్ బి చేంజ్డ్. కన్సిడర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎయిర్లైన్ టికెట్ బుకింగ్. ఒక్కసారి మీరు టికెట్ బుక్ చేసిన తర్వాత ఫ్లైట్ నంబర్, డేట్ ఆఫ్ ట్రావెల్ అండ్ ప్యాసింజర్ నేమ్, ఈ డీటెయిల్స్ తోటి ఒక టికెట్ బుక్ అవుతుంది. వన్స్ ఎ టికెట్ ఇస్ బుక్డ్, వీ కెనాట్ చేంజ్ ఇట్ డైరెక్ట్లీ. అందులో ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే ఎయిర్లైన్ కంపెనీ హ్యాస్ టు ఇష్యూ ఎ న్యూ టికెట్. సో దిస్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇమ్యూటబిలిటీ. ఒకసారి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసిన తర్వాత విత్ సమ్ అట్రిబ్యూట్ వాల్యూస్, ఇట్ షుడ్ నాట్ బి చేంజ్డ్. ఇఫ్ యూ నీడ్ ఎనీ చేంజెస్, యూ విల్ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ ఆబ్జెక్ట్. సో ఈ ఇమ్యూటబిలిటీలో కూడా బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ విల్ బి యూస్ఫుల్. అసలు ఈ ఇమ్యూటబిలిటీ ఎందుకు అంటే ఇలాంటి యూస్ కేసెస్ కోసం, where once an object is created, it should not be changed. So if you have immutability, you will be having thread safety. Once an object is created, the object cannot be altered by other threads. దానివల్ల మనకి మన సిస్టంలో కన్సిస్టెన్సీ ఉంటుంది. ఫోన్పేలో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఒకసారి ఒక ట్రాన్సాక్షన్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత వీ షుడ్ నాట్ చేంజ్ ఇట్. అకౌంట్ ఏ నుంచి అకౌంట్ బీకి 50 రూపీస్ వెళ్ళిన తర్వాత వీ షుడ్ నాట్ బి ఏబుల్ టు చేంజ్ ఇట్. సో ఇక్కడ మనం బిల్డర్ ప్యాటర్న్ వల్ల 3 ఉపయోగాలు చూసాం. ఏంటవి? వెన్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ and there are too many parameters for initialization, we can use a builder pattern. That is point number 1. Point number 2 వచ్చేసి ఆప్షనల్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాల్యూస్ పంపించక్కర్లేదు బై యూజింగ్ బిల్డర్ ప్యాటర్న్.
Even in case of constructors, you need not send optional values, provided constructor is not expecting those values. అలా కాకుండా if constructor is expecting those optional values, then చచ్చినట్టు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ వాల్యూస్ పంపించాల్సిందే. బట్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసి వీ కెన్ అవాయిడ్ దాట్. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి ఇమ్యూటబిలిటీ. వీ కెన్ అచీవ్ ఇమ్యూటబిలిటీ బై యూజింగ్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ కన్స్ట్రక్టర్? దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ. ఏ వాల్యూ ఏ ఫీల్డ్ నేమ్కి మ్యాప్ అవుతుందో మనకు తెలియట్లేదు. అండ్ దెర్ ఆర్ టూ మెనీ పారామీటర్స్. ఇది కాకుండా ఆప్షనల్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా వాల్యూస్ పంపాల్సి వస్తుంది వెన్ ద కన్స్ట్రక్టర్ ఈస్ ఎక్స్పెక్టింగ్ దోస్ వాల్యూస్. సో పాయింట్ నెంబర్ 1 అండ్ పాయింట్ నెంబర్ 2 దట్ వి డిస్కస్డ్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ కన్స్ట్రక్టర్స్. వీటికి సొల్యూషన్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్. ఈ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ వల్ల వీ విల్ బీ ఏబుల్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ స్టెప్ బై స్టెప్ వేర్ వీ కెన్ సీ ద మ్యాపింగ్, ఏ ఫీల్డ్ నేమ్కి ఏ వాల్యూ పంపిస్తున్నాం. And when there are optional attributes, you need not pass the value. You will be specifying the parameters you care about. If this mapping and optional attributes are the problem, builder design pattern kaakunda constructors ki we have another alternative. And that's called setter methods. Manaku class untundi. Consider the class is A. Ee class A lo consider we have attribute 1, A2, A3, A4. మనకు కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఇనిషియలైజేషన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్ కన్స్ట్రక్టర్ ద్వారా కాకుండా ఐ హ్యావ్ సపరేట్ మెథడ్స్ కాల్డ్ సెటర్ మెథడ్స్. సెట్ A1, సెట్ A2, ఇలాగే సెట్ A3, సెట్ A4 కూడా రాసుకుంటాం. కన్సిడర్ దిస్ ఇస్ మై క్లాస్. మనకి మ్యాపింగే ప్రాబ్లం అన్నప్పుడు నేను కన్స్ట్రక్టర్ వాడకుండా ఐ విల్ బీ యూజింగ్ సెటర్ మెథడ్స్. ఇక్కడ నా క్లియర్ మ్యాపింగ్ తెలుస్తుంది. A1 అనే అట్రిబ్యూట్కి వాల్యూ పంపించాలంటే ఐ కాల్ దిస్ మెథడ్. ఇందులో ఆర్గ్యుమెంట్ పంపిస్తాం సేమ్ దీనిలాగా. A2 కూడా అలాగే చేస్తా దీనిలాగా. ఆప్షనల్ ఫీల్డ్స్ ప్రాబ్లం అనుకుంటే ఈ అట్రిబ్యూట్స్కి డిఫాల్ట్ వాల్యూ ఇనిషియలైజ్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ యూ కెన్ అగైన్ కాల్ ఎ సెటర్ మెథడ్ ఫర్ దట్ పర్టికులర్ అట్రిబ్యూట్. సో మనకి ఇక్కడ ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది విచ్ ఇస్ సెటర్ మెథడ్స్ ఫర్ దీస్ టూ ప్రాబ్లమ్స్. మరి మనం బిల్డర్ ప్యాటర్న్ వైపు ఎందుకు చూస్తున్నాం? బికాస్ ఆఫ్ ద థర్డ్ పాయింట్ విచ్ ఇస్ ఇమ్యూటబిలిటీ. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. As we discussed, builder design pattern helps with constructor problem, which is too many parameters. It also facilitates creating immutable objects. This is very important. దీనికి ఆల్టర్నేటివ్గా బిల్డర్ ప్యాటర్న్ కాకుండా we have setter methods as solution. But for this, setter methods are not the solution. ఎందుకో మనం ఇక్కడ చూద్దాం. Builder pattern will facilitate creating immutable objects by separating object creation from usage. This is important. We are separating out the object creation process and the usage process. ఇది ఎలా చేస్తున్నాం అనేది we'll be discussing when we see how to implement builder design pattern. ఇప్పుడు కన్స్ట్రక్టర్ ప్రాబ్లమ్కి సెటర్ మెథడ్స్ అనే సొల్యూషన్ ఉంది. బట్ ఇఫ్ ఐ యూస్ సెటర్ మెథడ్స్ ఇట్ విల్ బ్రేక్ దిస్ ఇమ్యూటబిలిటీ ప్రాపర్టీ. సెటర్ మెథడ్స్ కెన్ సాల్వ్ కన్స్ట్రక్టర్ ప్రాబ్లమ్ బట్ ఇట్ బ్రేక్స్ ఇమ్యూటబిలిటీ. ఇట్ విల్ అలౌ చేంజింగ్ ద స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్టర్ క్రియేషన్. ఎలా? నేను ఈ క్లాస్కి ఇఫ్ ఐ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఆబ్జెక్ట్ డాట్ సెట్ A1 కాల్ చేస్తే ఇందులో ఉన్న ఆబ్జెక్ట్ A1 వాల్యూ మారుతోంది, విచ్ మీన్స్ దిస్ అట్రిబ్యూట్ is not immutable, which means the object that I created for this class is not immutable. I am able to change the value of this attribute. Immutability అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఒకసారి క్రియేట్ అయిపోయిన తర్వాత ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ షుడ్ నాట్ బీ చేంజ్డ్. So builder design pattern resolves the issue of immutability. It will also improve readability by solving the constructor problem. If there are too many parameters, మనం కన్స్ట్రక్టర్తో ఆబ్జెక్ట్ క్రియేషన్ చేస్తే our code is not readable. అదే డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేస్తే our code will be readable. మనం కన్స్ట్రక్టర్స్ వాడేటప్పుడు రీడబిలిటీ పోతుంది. పోనీ కన్స్ట్రక్టర్స్కి రీప్లేస్మెంట్గా సెటర్స్ వాడదామంటే రీడబిలిటీ వస్తుంది కానీ ఇమ్యూటబిలిటీ పోతుంది. ఈ రెండూ కావాలి అంటే our solution is builder design pattern. ఇప్పుడు మీ అందరికీ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ ఎందుకు ఎప్పుడు వాడాలో అర్థమైందని అనుకుంటున్నాం. నౌ లెట్స్ సీ హౌ టు ఇంప్లిమెంట్ దిస్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్. కన్సిడర్ ఎ సింపుల్ పేమెంట్ ఎగ్జాంపుల్. ఒక పేమెంట్ చేసేటప్పుడు వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద పేమెంట్ టైప్. యూపీఐ నుంచి పే చేస్తున్నామా, క్రెడిట్ కార్డ్ నుంచి పే చేస్తున్నామా, నెట్ బ్యాంకింగ్ నుంచి పే చేస్తున్నామా. ఇన్ అడిషన్ టు దిస్ మనం ఎంత అమౌంట్ పే చేయాలో అది కూడా మనం స్పెసిఫై చేయాలి. సో కన్సిడర్ దీస్ టూ అట్రిబ్యూట్స్ ఫర్ నౌ. I know that builder design pattern will be used when there are too many parameters, but I wanted to avoid writing too many parameters here. Consider there are more number of parameters.
అండ్ లెట్స్ అప్లై బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ హియర్. నార్మల్గా అయితే మనం ఏం చేస్తాం, విల్ హ్యావ్ ఎ కన్స్ట్రక్టర్ ప్రైవేట్ పేమెంట్. ఇందులో ఈ రెండు అట్రిబ్యూట్స్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. స్ట్రింగ్ పేమెంట్ టైప్ డబల్ అమౌంట్. ఇందులో దిస్ డాట్ పేమెంట్ టైప్ ఈక్వల్ టు పేమెంట్ టైప్, దిస్ డాట్ అమౌంట్ ఈక్వల్ టు అమౌంట్. ఇలా మనం రాసుకుంటాం ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ యూజింగ్ కన్స్ట్రక్టర్. ఇక్కడ రెండే అట్రిబ్యూట్స్ ఉన్నాయి కాబట్టి మనం సింపుల్గా ఇలా రాసుకున్నాం. అదే ఒక 20 అట్రిబ్యూట్స్ ఉంటే అప్పుడు నా కన్స్ట్రక్టర్లో ఇన్పుట్ పారామీటర్స్గా 20 ఉంటాయి. సో రీడబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఈ 20 అట్రిబ్యూట్స్ని ఒక అట్రిబ్యూట్తో రీప్లేస్ చేస్తున్నాం. నా 20 అట్రిబ్యూట్స్ ఈ ఆబ్జెక్ట్లో ఉంటాయి, బిల్డర్ అనే ఆబ్జెక్ట్లో ఉంటాయి. సో నేను ఇక్కడ ఏం చేశాను, సేమ్ ఇదే లైన్, దిస్ డాట్ పేమెంట్ టైప్ ఈక్వల్ టు builder dot payment type, because I am replacing all these 20 attributes with a single attribute. ఇక్కడ కూడా అంతే, this dot amount equal to amount. దీని బదులు ఐఎమ్ రైటింగ్ this dot amount equal to బిల్డర్ నుంచి అమౌంట్ని తీసుకొస్తున్నాం. సింపుల్ రైట్. నా 20-30 అట్రిబ్యూట్స్ని అన్ని క్లబ్ చేసి ఒక ఆబ్జెక్ట్లో పెట్టుకుంటున్నా, విచ్ ఇస్ ఆఫ్ టైప్ పేమెంట్ బిల్డర్. నా క్లాస్ పేమెంట్ కాబట్టి దీన్ని పేమెంట్ బిల్డర్ అంటున్నా అంతే. నా క్లాస్ ఆర్డర్ అయితే దీన్ని ఆర్డర్ బిల్డర్ అంట. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇందులో నా 20-30 ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అట్రిబ్యూట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇలా మనం ఎందుకు చేస్తున్నాం, నా కన్స్ట్రక్టర్లో ఆ 20-30 పారామీటర్స్ నాకు పంపించాలని లేదు. అందుకే అన్నిటినీ నేను ఈ పేమెంట్ బిల్డర్లో క్లబ్ చేస్తాను. ఇంకో రీజన్ ఏంటి ఇలా చేయడానికి, ఐ నీడ్ ఇమ్యూటబిలిటీ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఫస్ట్ దానికి సొల్యూషన్ నాకు ఇక్కడ దొరికేసింది, బట్ ఇమ్యూటబిలిటీ ఎలా అవుతుందో కాసేపట్లో మాట్లాడదాం. మీరు ఇక్కడ అడగచ్చు, ఇక్కడ ఏవైతే 20-30 పారామీటర్స్ ఉంటాయో అవన్నిటిని మీరు క్లాస్లోనే ఎందుకు క్లబ్ చేశారు, సింపుల్గా ఒక హ్యాష్ మ్యాప్ తీసుకుని పేమెంట్ టైప్ అండ్ దాని వాల్యూ, అమౌంట్ అండ్ దాని వాల్యూ, అలా ప్రతి అట్రిబ్యూట్ని హ్యాష్ మ్యాప్లో కీలో వేసుకుని వాటి వాల్యూస్ని వాల్యూలో పెట్టుకోవచ్చు కదా అని. కన్సిడర్ పేమెంట్ టైప్ ఇస్ UPI, అమౌంట్ ఇస్ 100 రూపీస్. ఇంకేమైనా ఫీల్డ్స్ ఉంటే అవన్నీ కీస్లో వేసుకొని వాటి కరెస్పాండింగ్ వాల్యూస్ని వాల్యూస్లో పెట్టుకోవచ్చు. ఎస్, యు ఆర్ రైట్, హ్యాష్ మ్యాప్ కూడా వాడచ్చు యాజ్ రీప్లేస్మెంట్ ఫర్ దిస్ క్లాసెస్. బట్ హ్యాష్ మ్యాప్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, టైప్ సేఫ్టీ అండ్ ఇమ్యూటబిలిటీ. మళ్ళీ తిరిగి అక్కడికే వస్తున్నాం. హ్యాష్ మ్యాప్స్ ఆర్ సెటర్ మెథడ్స్ విల్ నాట్ ప్రొవైడ్ ఇమ్యూటబిలిటీ. మీరు ఒకవేళ హ్యాష్ మ్యాప్ వాడుతుంటే ఈవెన్ ఆఫ్టర్ యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, ఈ హ్యాష్ మ్యాప్ని యాక్సెస్ చేసి ఈ కీలో ఉన్న వాల్యూని రీప్లేస్ చేయొచ్చు. నేను UPI బదులు క్రెడిట్ కార్డ్ ఇచ్చి అప్డేట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, నా ట్రాన్సాక్షన్ వాల్యూ ఇస్ కరప్టెడ్. నేను UPI నుంచి ఒక 100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని మీరు చేంజ్ చేసి క్రెడిట్ కార్డ్గా మారుస్తున్నారు, విచ్ ఇస్ రాంగ్. ఇమ్యూటబిలిటీతో పాటు దిర్ ఇస్ ఆల్సో అన్ ఇష్యూ ఆఫ్ టైప్ సేఫ్టీ. దిస్ పేమెంట్ టైప్ షుడ్ బి ఆఫ్ టైప్ స్ట్రింగ్, దిస్ అమౌంట్ షుడ్ బి ఆఫ్ టైప్ డబుల్. నేను హ్యాష్ మ్యాప్ బిల్డ్ చేసేటప్పుడు 100 బదులు పొరపాటుగా డబుల్ కోట్స్లో 100 పంపించాను అనుకోండి, దిస్ అమౌంట్ విల్ బి ఆఫ్ టైప్ స్ట్రింగ్. అప్పుడు వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు యాక్సెస్ ద వాల్యూ, ఐ హ్యావ్ టు డూ this dot amount equal to hash map dot get off amount. ఇది చేసే ముందు I have to type cast it. ఈ hash map dot get off amount is giving me the string value. ఆ స్ట్రింగ్ నుంచి నేను డబుల్కి కన్వర్ట్ చేయాలి, బికాస్ this dot amount is expecting డబుల్ కాబట్టి. సో మనం అనుకుంది కరెక్టే, ఈ క్లాస్ బదులు మనం సింపుల్గా హ్యాష్ మ్యాప్ వాడచ్చు. బట్ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇమ్యూటబిలిటీ అండ్ ఆల్సో టైప్ సేఫ్టీ. ఇది మీరు చేయడం మిస్ చేశారనుకోండి, యూ విల్ గెట్ రన్ టైమ్ ఎర్రర్స్. మనం సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ డిస్కస్ చేసుకునేటప్పుడు వాట్ వీ డిస్కస్డ్, వీ హ్యావ్ టు సీ దట్ మన కోడ్లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే అవి కంపైల్ టైంలోనే మనకు కనిపించాలి. రన్ టైం వరకు మనం వెయిట్ చేయకూడదు. మీరు హ్యాష్ మ్యాప్ వాడితే ఈ టైప్ సేఫ్టీ ఇష్యూస్ వల్ల ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మనకి రన్ టైంలో బయటపడతాయి. ఎందుకు, రన్ టైంలోనే మనకి యాక్చువల్ వాల్యూస్ లోడ్ అవుతాయి కాబట్టి. రన్ టైంలో ఐ విల్ రియలైజ్ దట్ ఓకే దిస్ ఇస్ స్ట్రింగ్ బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ డబుల్. సో ఇలాంటివి అవాయిడ్ చేయడానికి లెట్స్ యూస్ క్లాస్ కాల్డ్ పేమెంట్ బిల్డర్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాష్ మ్యాప్. నౌ లెట్స్ సీ హౌ టు ఇంప్లిమెంట్ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ స్టెప్ బై స్టెప్. మనకి ఇక్కడి వరకు క్లియర్ కదా, మనకి ఎన్నైతే అట్రిబ్యూట్స్ ఉంటాయో అవన్నిటిని పేమెంట్ బిల్డర్ అనే క్లాస్లో క్లబ్ చేస్తున్నాం. అండ్ దెన్ వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇనిషియలైజ్ దిస్, ఐ విల్ ఇనిషియలైజ్ ఫ్రమ్ దిస్ బిల్డర్ ఆబ్జెక్ట్. ఈ మొత్తం క్లాస్లో ఒక మిస్టరీ ఏంటి, ఇక్కడ పేమెంట్ బిల్డర్. ఆ పేమెంట్ బిల్డర్ని మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు.
ఈ పేమెంట్ బిల్డర్ ఏంటి అంటే ఇట్స్ అన్ ఇన్నర్ క్లాస్ ఇన్సైడ్ దిస్ పేమెంట్. దిస్ షుడ్ బి an inner class and this should also be a static class. ఈ రెండింటికి రీజన్స్ మన కింద మాట్లాడదాం. ఇక్కడ వరకు అయితే మనకు క్లియర్ కదా. నేను ఏ క్లాస్లోకి అయితే నా 20-30 అట్రిబ్యూట్స్ని క్లబ్ చేస్తున్నానో దాట్ క్లాస్ షుడ్ బి అన్ ఇన్నర్ క్లాస్ అండ్ ఇట్ ఆల్సో షుడ్ బి ఏ స్టాటిక్ క్లాస్. ఈ పేమెంట్ బిల్డర్ క్లాస్లో బికాజ్ ఐ హ్యావ్ టు క్లబ్ ఆల్ దిస్ 20-30 అట్రిబ్యూట్స్, ఈ క్లాస్లో కూడా నాకు ఈ అట్రిబ్యూట్స్ అన్నీ ఉండాలి. సో ఇక్కడ మనకి మొత్తం 3 కండిషన్స్. ఈ బిల్డర్ క్లాస్ వచ్చేసి ఇట్ షుడ్ బి అన్ ఇన్నర్ క్లాస్ అండ్ ఆల్సో ఇట్ షుడ్ బి స్టాటిక్. ఇది ఇన్నర్ క్లాస్ అయినప్పుడు ఇది అవుటర్ క్లాస్ అవుతుంది. ఇవి 2 కండిషన్స్. థర్డ్ కండిషన్ ఏంటి, నా ఇన్నర్ క్లాస్లో అవుటర్ క్లాస్లో ఉన్న అట్రిబ్యూట్స్ అన్నీ ఇన్నర్ క్లాస్లో కూడా ఉండాలి. ఎందుకు? బికాజ్ ఐ హ్యావ్ టు క్లబ్ ఆల్ దీస్ అట్రిబ్యూట్స్ ఇన్ టు దిస్. సో థర్డ్ పాయింట్కి మనకు రీజనింగ్ దొరికిస్తుంది. మనం రీజన్ వెతకాల్సిందల్లా ఈ రెండింటికి. నా బిల్డర్ క్లాస్ ఇన్నర్ క్లాస్ ఎందుకు అయి ఉండాలి, స్టాటిక్ ఎందుకు అయి ఉండాలి. వీఆర్ క్రియేటింగ్ ఏ స్టాటిక్ నెస్టెడ్ బిల్డర్ క్లాస్. నెస్టెడ్ అంటే ఏంటి, నా పేమెంట్ క్లాస్ లోపల ఇన్నర్ క్లాస్గా ఈ బిల్డర్ క్లాస్ ఉండాలి. దిస్ ఇస్ కండిషన్ నెంబర్ 1 and 2. థర్డ్ కండిషన్ వచ్చేసి కాపీ ఆల్ అట్రిబ్యూట్స్ ఫ్రమ్ ద అవుటర్ క్లాస్ ఇన్ టు ద బిల్డర్ క్లాస్. దీనికి రీజన్ ఏంటి, ఐ హ్యావ్ టు క్లబ్ ఆల్ దోస్ 20-30 అట్రిబ్యూట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద అవుటర్ క్లాస్ ఇన్సైడ్ దిస్ బిల్డర్. అలా ఎందుకు చేయాలి, బికాస్ ఐ వాంట్ టు యూజ్ దిస్ when I am initializing my outer class attributes. బిల్డర్ డాట్ అని చెప్పి నేను అట్రిబ్యూట్స్ని యాక్సెస్ చేయాలి కాబట్టి. నౌ లెట్స్ సీ ద రీజన్ ఫర్ వై మై బిల్డర్ క్లాస్ షుడ్ బి ఇన్నర్. దానికి రీజన్ వచ్చేసి ఇది ప్రైవేట్ అనే ఈ వర్డ్. నేను నా పేమెంట్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ని ప్రైవేట్ చేస్తున్నా. ఎందుకు అలా చేస్తున్నా, బికాస్ ఐ డోంట్ వాంట్ ఎక్స్టర్నల్ క్లాసెస్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ పేమెంట్ క్లాస్ యూజింగ్ మై కన్స్ట్రక్టర్. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటాం ఏంటి, నా దగ్గర 20-30 అట్రిబ్యూట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ క్లాస్కి నా కన్స్ట్రక్టర్ని యూజ్ చేసే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే నా సింటాక్స్లో ఆ 20-30 అట్రిబ్యూట్స్ వాల్యూస్ నేను లిస్ట్ చేయాల్సి వస్తుంది. ఐ వాంట్ టు అవాయిడ్ దాట్. అందుకే ఐ డోంట్ వాంట్ టు యూజ్ కన్స్ట్రక్టర్ ఫర్ ద ఆబ్జెక్ట్ క్రియేషన్. అందుకే దీన్ని నేను ప్రైవేట్ చేస్తున్నాను. సో దాట్ నో బడీ కెన్ యూజ్ మై కన్స్ట్రక్టర్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ క్లాస్. ఇది క్లియర్ కదా. దీని ఎందుకు మనం ప్రైవేట్ చేస్తున్నాము, దీన్ని ప్రైవేట్ చేసాం బాగానే ఉంది, బయట వాళ్ళు ఎవరు కన్స్ట్రక్టర్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేరు. సో ఇక్కడ మన స్ట్రాటజీ ఏంటి, వీ డోంట్ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ యూజింగ్ దిస్ కన్స్ట్రక్టర్, బట్ వీ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ యూజింగ్ దిస్ పేమెంట్ బిల్డర్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ యూజింగ్ పేమెంట్ బిల్డర్, ఈ పేమెంట్ బిల్డర్ అనే క్లాస్లో వీ షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ పేమెంట్ క్లాస్. ఈ పేమెంట్ క్లాస్కి ఎక్కడొక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కన్స్ట్రక్టర్. అలా కన్స్ట్రక్టర్ ద్వారా చేయడం మనకి ఇష్టం లేదు కాబట్టి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ పేమెంట్ బిల్డర్ క్లాస్. దీని ద్వారా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నాం. దీని ద్వారా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఈ పేమెంట్ బిల్డర్ అనే క్లాస్కి ఈ కన్స్ట్రక్టర్ యాక్సెస్ ఉండాలి. బట్ ఈ కన్స్ట్రక్టర్ వచ్చేసి ప్రైవేట్. సో ఈ క్లాస్కి పేమెంట్ అనే కన్స్ట్రక్టర్ యాక్సెస్ ఎలా వస్తుంది, వెన్ ఇట్ ఇస్ ప్రైవేట్, ఓన్లీ వే ఇస్ దిస్ షుడ్ బి అన్ ఇన్నర్ క్లాస్ ఆఫ్ దిస్ పేమెంట్ క్లాస్. ఈ సేమ్ కాన్సెప్ట్ మన సింగిల్టన్ డిజైన్ ప్యాటర్న్ క్లాస్లో కూడా నేర్చుకున్నాం. వెన్ వీ డోంట్ వాంట్ టు యూజ్ సింక్రనైజ్డ్ కీవర్డ్, నేను నా డేటాబేస్ కనెక్షన్ క్లాస్లో నేను సింగిల్టన్ హెల్పర్ అనే స్టాటిక్ ఇన్నర్ క్లాస్ని డిఫైన్ చేసుకున్నాను. సో దాట్ ఆ ఇన్నర్ క్లాస్కి ఈ ప్రైవేట్ కన్స్ట్రక్టర్ యాక్సెస్ ఉంటుంది. అందుకే దిస్ పేమెంట్ బిల్డర్ షుడ్ బి ఇన్నర్ క్లాస్. ఈ స్టాటిక్ ఎందుకు, బికాస్ ఈ పేమెంట్కి డైరెక్ట్గా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం కాబట్టి ఈ పేమెంట్లో ఉన్న పేమెంట్ బిల్డర్ని యాక్సెస్ చేయాలి అంటే ఐ వాంట్ టు డైరెక్ట్లీ యాక్సెస్ దిస్ యూజింగ్ ద క్లాస్ నేమ్. అందుకే స్టాటిక్. ఇది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, బట్ వెన్ వీ సీ ద సింటాక్స్ ఐ విల్ రిపీట్ దిస్ అగైన్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఇక్కడ నేను అవే రాసుకున్నా, ఇన్ ఆర్డర్ టు రిస్ట్రిక్ట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఫ్రమ్ అవుటర్ క్లాస్. అంటే ఏంటి, అవుటర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ నుంచి ఆబ్జెక్ట్ క్రియేషన్ రిస్ట్రిక్ట్ చేయడానికి వీఆర్ మేకింగ్ ద కన్స్ట్రక్టర్ ప్రైవేట్. ఇలా చేసి విల్ బి యాడింగ్ ఎ బిల్డర్ క్లాస్ యాజ్ ఇన్నర్ క్లాస్ టు యాక్సెస్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ ద అవుటర్ క్లాస్. ఈ బిల్డర్ క్లాస్ నా అవుటర్ క్లాస్కి ఇన్నర్ క్లాస్ అయితేనే ఇట్ విల్ హ్యావ్ యాక్సెస్ టు ద ప్రైవేట్ కన్స్ట్రక్టర్. లేకపోతే దెర్ ఇస్ నో వే ఫర్ దిస్ బిల్డర్ క్లాస్ టు యాక్సెస్ దిస్ ప్రైవేట్ కన్స్ట్రక్టర్. సో నౌ లెట్స్ సీ ద సింటాక్స్. నా అవుటర్ క్లాస్ ఉంది, పబ్లిక్ క్లాస్ పేమెంట్. ఇందులో ఇక్కడ నేను 2 అట్రిబ్యూట్స్ రాసుకున్నా,
కన్సిడర్ దెర్ విల్ బి 20 or 30 అట్రిబ్యూట్స్. వీటిని కూడా నేను ప్రైవేట్ చేసుకున్నా. అండ్ దీస్ ఆర్ ఫైనల్ బికాస్ ఎందుకంటే ఐ వాంట్ దీస్ టు బి ఇమ్యూటబుల్. సో ప్రైవేట్ ఫైనల్ స్ట్రింగ్ పేమెంట్ టైప్, యూపీఐ క్రెడిట్ కార్డ్ అనే వాల్యూ స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ నేను స్ట్రింగ్ రాసుకుంటున్నా. ప్రైవేట్ ఫైనల్ అమౌంట్, ఈ అమౌంట్ అనేది డబుల్ కాబట్టి ఇక్కడ నేను డబుల్ రాసుకుంటున్నా. ఇక్కడ నేను అట్రిబ్యూట్స్ ఉండడం వల్ల ఐ డోంట్ వాంట్ టు యూస్ కన్స్ట్రక్టర్ ఫర్ ద ఆబ్జెక్ట్ క్రియేషన్, అందుకే దీన్ని ప్రైవేట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను అన్ని అట్రిబ్యూట్స్ని లిస్ట్ చేయకుండా ఇవన్నిటిని ఒక సింపుల్ క్లాస్ తోటి రీప్లేస్ చేశాను కాల్డ్ పేమెంట్ బిల్డర్. అండ్ వీటిని ఎలా ఇనిషియలైజ్ చేస్తున్నా యూజింగ్ దిస్ బిల్డర్. ఇక్కడ వరకు క్లియర్. నౌ లెట్స్ సీ హౌ టు ఇంప్లిమెంట్ దిస్ పేమెంట్ బిల్డర్ క్లాస్. మనం మాట్లాడుకున్నట్టు మన పేమెంట్ క్లాస్లో దిస్ ఇస్ అన్ ఇన్నర్ క్లాస్, అలాగే దిస్ ఇస్ స్టాటిక్. ఈ స్టాటిక్ ఎందుకు? బికాజ్ ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ యూజింగ్ కన్స్ట్రక్టర్. దీన్ని యూజ్ చేసి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. బికాజ్ దిస్ ఇస్ స్టాటిక్ I can directly call payment.payment builder without creating object for payment class. ఎప్పుడైతే మీకు if you want to access something in a class without creating object for it, make that static. ఈ పేమెంట్ బిల్డర్ అనే ఇన్నర్ క్లాస్లో అవుటర్ క్లాస్లో ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ మీరు గమనిస్తే దీస్ ఆర్ ఆల్సో ప్రైవేట్ బట్ దీస్ ఆర్ నాట్ ఫైనల్. అంటే అర్థం ఏంటి? బిల్డర్ క్లాస్లో ఉన్న అట్రిబ్యూట్స్ విల్ బి మ్యూటబుల్. బట్ దీస్ విల్ బి ఇమ్యూటబుల్. ఈ బిల్డర్ క్లాస్ స్టాటిక్ కాబట్టి దీనికి ఏ కన్స్ట్రక్టర్ ఉండదు. దీనికి కన్స్ట్రక్టర్ ఉండదు కాబట్టి కన్స్ట్రక్టర్కి ఆల్టర్నేటివ్ ఏంటి మనం డిస్కస్ చేసుకున్నట్టు సెటర్ మెథడ్స్. ఇక్కడ నేను సెట్ అని రాయలేదు, బట్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఇస్ సెట్. సింపుల్గా నాకు ఇన్పుట్ పారామీటర్ ఉంది, దాన్ని తీసుకొచ్చి ఈ అట్రిబ్యూట్కి అసైన్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ రిటర్నింగ్ దిస్ అంటే ఇట్స్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ క్లాస్ పేమెంట్ బిల్డర్. నా అవుటర్ క్లాస్లో ఒక్క సెటర్ మెథడ్ కూడా లేదు. నాకు కావాల్సిన సెటర్ మెథడ్స్ అన్నీ నా బిల్డర్ క్లాస్లో పెట్టుకుంటున్నా. అండ్ ఎవ్రీ సెటర్ మెథడ్ ఈజ్ రిటర్నింగ్ దిస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ పేమెంట్ బిల్డర్. సో నేను ఇక్కడ అదే రాసుకున్నా. ఇన్ ఆర్డర్ టు సర్వ్ మ్యూటబిలిటీ, రిస్ట్రిక్ట్ సెటర్ మెథడ్స్ ఇన్ అవుటర్ క్లాస్. మీరు కనుక అవుటర్ క్లాస్లో సెటర్ మెథడ్స్ పెడితే ఆల్ యువర్ అట్రిబ్యూట్స్ విల్ బికమ్ మ్యూటబుల్. సింపుల్గా ఆబ్జెక్ట్ డాట్ సెటర్ మెథడ్ని కాల్ చేస్తా. ఐ చేంజ్ దట్ వాల్యూ ఫ్రమ్ యూపీఐ టు క్రెడిట్ కార్డ్. నేను మీకు 100 రూపీస్ పంపిస్తే ఐ చేంజ్ దట్ టు 1000 రూపీస్ అండ్ సే ఐ హావ్ సెండ్ యూ 1000 రూపీస్. దట్ విల్ బీ ఏ ప్రాబ్లమ్. సో అవుటర్ క్లాస్లో సెటర్ మెథడ్స్ అస్సలు రాయకండి వెన్ యూ వాంట్ ఇమ్యూటబిలిటీ. సెటర్ మెథడ్స్ ఎక్కడ యాడ్ చేస్తారు? యుల్ బీ యాడింగ్ ఇట్ ఇన్ ఇన్నర్ క్లాస్. ఎందుకంటే బిల్డర్ క్లాస్లో ఎనీవే మై అట్రిబ్యూట్స్ ఆర్ మ్యూటబుల్. ఇక్కడ నేను సెటర్ మెథడ్స్ని రాసుకుంటా. ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాం? ఇక్కడ కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఇవే అట్రిబ్యూట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, బట్ ఇవి మ్యూటబుల్, ఇవి ఇమ్యూటబుల్. నేను డైరెక్ట్గా ఈ అవుటర్ క్లాస్కి ఆబ్జెక్ట్ డైరెక్ట్గా కన్స్ట్రక్టర్ నుంచి కాకుండా పేమెంట్ బిల్డర్ అనే క్లాస్ ఇన్నర్ క్లాస్ రాసుకొని దాని నుంచి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం ఇన్సైడ్ ద ఇన్నర్ క్లాస్. మనం ఫస్ట్ నుంచి ఏం మాట్లాడుకుంటున్నాం? ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ యూజింగ్ ద కన్స్ట్రక్టర్. ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ యూజింగ్ పేమెంట్ బిల్డర్. సో పేమెంట్ బిల్డర్లో ఒక మెథడ్ రాసుకుంటున్నా బిల్డర్. ఇందులో ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ బికాస్ దిస్ ఈస్ రిటర్నింగ్ న్యూ పేమెంట్ ఆఫ్ దిస్ అంటే ఈ పారామీటర్స్ అన్నీ విచ్ ఈస్ ఆఫ్ టైప్ పేమెంట్ బిల్డర్. ఇందులో ఏం చేస్తున్నాం మనం? ఈ పేమెంట్ బిల్డర్లో ఇఫ్ ఐ కాల్ బిల్డ్ మెథడ్, that is calling the constructor of payment outer class. Because this is an inner class, it can access the constructor of this outer class. బయట ఎక్స్టర్నల్ క్లాసెస్ కెనాట్ డూ న్యూ పేమెంట్. ఇందులో ఉన్న ఇన్నర్ క్లాస్ ఏదైతే పేమెంట్ బిల్డర్ ఉందో అది మాత్రమే న్యూ పేమెంట్ అని చేయగలదు. అండ్ ఈ పేమెంట్లో మనకున్న 20-30 అట్రిబ్యూట్స్ లిస్ట్ కావాలి. ఆ 20-30 అట్రిబ్యూట్స్ని దిస్లో గ్రూప్ చేసి పంపిస్తుంది. సో ఇక్కడ మనకి హ్యాపీగా సెటర్స్ ఉన్నాయి. యూజింగ్ దీస్ మెథడ్స్ ఐ విల్ సెట్ ద వాల్యూ ఆఫ్ మై అట్రిబ్యూట్స్. ఇక్కడ నాకున్న 20-30 అట్రిబ్యూట్స్కి వాల్యూ సెట్ చేసేసి అవన్నీ ఈ కన్స్ట్రక్టర్కి పంపిస్తున్నా సో దట్ ఐ కెన్ గెట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ పేమెంట్ క్లాస్. సో లెట్స్ పుట్ ఆల్ దిస్ టుగెదర్. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాను? ఇక్కడ పేమెంట్ ఇది నా అవుటర్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ. ఇక్కడ యాక్చువల్లీ ఏం రావాలి? సింపుల్గా పేమెంట్ అనే కన్స్ట్రక్టర్ వచ్చి
ఇందులో 20-30 అట్రిబ్యూట్స్ రావాలి. అలా కాకుండా నేనేం చేస్తున్నా, పేమెంట్ అనే అవుటర్ క్లాస్లో పేమెంట్ బిల్డర్ అనే ఇన్నర్ క్లాస్ని కాల్ చేస్తున్నా యూజింగ్ ద క్లాస్ నేమ్. దీన్ని నేను క్లాస్ నేమ్తో ఎలా కాల్ చేస్తున్నా, బికాజ్ మై ఇన్నర్ క్లాస్, మై నెస్టెడ్ క్లాస్ ఈజ్ స్టాటిక్ కాబట్టి. ఇప్పుడు అర్థమైంది కదా, ఇది స్టాటిక్ కాబట్టే ఐఎమ్ డైరెక్ట్లీ కాలింగ్ దిస్ యూజింగ్ పేమెంట్ క్లాస్ నేమ్. ఇప్పుడు ఈ అవుటర్ క్లాస్లో అండ్ ఇన్నర్ క్లాస్లో సేమ్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. అలా ఒక 30 అట్రిబ్యూట్స్ ఉన్నాయనుకోండి, 30 సెటర్ మెథడ్స్ కాల్ చేస్తా. ప్రతి ఫీల్డ్కి సపరేట్గా వాల్యూస్ పంపించి ఇనిషియలైజ్ చేస్తా. సో ఇక్కడ వరకు ఏం జరుగుతుంది, ఇఫ్ ఐ డూ పేమెంట్ డాట్ పేమెంట్ బిల్డర్ డాట్ పేమెంట్ టైప్ ఆఫ్ యూపీఐ, ఇక్కడ వరకు ఇట్ విల్ బి రిటర్నింగ్ దిస్. సో మీరు ఎన్ని సెటర్ మెథడ్స్ని కాల్ చేసినా దే విల్ బి రిటర్నింగ్ దిస్, అంటే పేమెంట్ బిల్డర్. మీకు ఏ అట్రిబ్యూట్స్కి వాల్యూ సెట్ చేయాలనుందో వాటన్నిటికీ వాల్యూ సెట్ చేసేసి వీల్ బి లెఫ్ట్ విత్ దిస్, బికాజ్ ఆల్ దిస్ సెటర్ మెథడ్స్ ఆర్ రిటర్నింగ్ దిస్. ఇప్పుడు దిస్ మీద, దిస్ అంటే పేమెంట్ బిల్డర్ మీద ఫైనలీ ఐ విల్ కాల్ దిస్ బిల్డ్ మెథడ్. అప్పుడు ఏం జరుగుతుంది, ఇట్ విల్ గో ఇన్ సైడ్ and it will call new payment, which is the constructor of the outer class, by passing this. ఇదిస్లో ఈ అట్రిబ్యూట్స్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి. ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేసినప్పుడు ఈ బిల్డర్ అనే దాంట్లో, ఈ బిల్డర్ అంటే ఏం లేదు, ఆ దిస్లో డిఫరెంట్ అట్రిబ్యూట్ వాల్యూస్ ఉంటాయి. వాటిని ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఈ అవుటర్ క్లాస్లో మళ్ళీ నేను సెటర్ మెథడ్స్ రాసుకుంటే ఐ విల్ బీ ఏబుల్ టు చేంజ్ ద వాల్యూస్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్, మేకింగ్ దమ్ మ్యూటబుల్. అందుకే ఇక్కడ నేను ఓన్లీ గెటర్ మెథడ్స్ రాసుకుంటా ఈ అవుటర్ క్లాస్లో. ఎప్పుడు సెటర్ మెథడ్స్ రాసుకోకండి అవుటర్ క్లాస్లో వెన్ యూఆర్ ట్రయింగ్ టు బిల్డ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. ఐ హోప్ ద సింటాక్స్ ఇస్ వెరీ క్లియర్ నౌ. బిల్డర్ అలౌస్ యూ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అందుకే బిల్డర్లో ఉన్న అట్రిబ్యూట్స్ అన్ని మ్యూటబుల్. మీరు ఇక్కడ ఎన్నిసార్లన్నా వాల్యూస్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ పేమెంట్ టైప్ యూపీఐ రాశాను, అమౌంట్ 500 రాశాను, దీని తర్వాత డాట్ అమౌంట్ అని చెప్పి 1,00,000 వేసుకోండి, దాని తర్వాత డాట్ పేమెంట్ అని చెప్పి క్రెడిట్ కార్డ్ వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అంటిల్ యూ డూ దిస్ బిల్డ్. ఈ బిల్డ్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ కాలింగ్ ద కన్స్ట్రక్ట్ ఆఫ్ ద అవుటర్ క్లాస్ అండ్ క్రియేటింగ్ ఎన్ ఆబ్జెక్ట్. అంటే ఈ స్టెప్లో వీఆర్ క్రియేటింగ్ ఎన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేంత వరకు మీకు ఎన్ని చేంజెస్ కావాలంటే అన్ని చేంజెస్ చేసుకోండి సెటర్ మెథడ్స్ యూజ్ చేసి. వన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఇంకా ఆ ఆబ్జెక్ట్ వాల్యూస్ని చేంజ్ చేయలేరు. అందుకే ఇక్కడ బిఫోర్ కాలింగ్ బిల్డర్ రాసుకున్నాం. బట్ వన్స్ బిల్డ్ ద మెయిన్ ఆబ్జెక్ట్ రిమైన్స్ ఇమ్యూటబుల్. సో ఇక్కడ మనం ఎంత కోడ్ రాసాం, నా ప్రతి అవుటర్ క్లాస్కి ఐ హావ్ టు రైట్ అన్ ఇన్నర్ క్లాస్ విచ్ ఇస్ స్టాటిక్, అండ్ దెన్ ఇక్కడ ఉన్న అట్రిబ్యూట్స్ అన్ని ఇక్కడ రాసుకోవాలి, అండ్ వాటి అన్నిటికీ సెటర్ మెథడ్స్ రాసుకోవాలి. టూ మచ్ కోడ్ టు రైట్. అందుకే మీరు స్ప్రింగ్ బూట్ లాంటి ఫ్రేమ్వర్క్స్ వాడినప్పుడు సింపుల్గా మీ అవుటర్ క్లాస్కి @builder అనే అనోటేషన్ రాస్తే మీరు ఆ ఇన్నర్ క్లాస్ అంతా రాయక్కర్లేదు. ఇన్నర్ క్లాస్ రాసి దానికి సెటర్ మెథడ్స్ రాసి అందులో బిల్డ్ మెథడ్ రాసి ఇవన్నీ చేయక్కర్లేదు. స్ప్రింగ్ బూటే ఇవన్నీ చేసేస్తుంది జస్ట్ యూజింగ్ ద అనోటేషన్ @builder. ఇప్పుడు ఈ బిల్డర్ ప్యాటర్న్ మొత్తంలో ఒక చిన్న అవుట్లేయర్ గురించి మాట్లాడుకుందాం. మీకు గుర్తుంటే జావాలో మన ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ఇమ్యూటబుల్, లైక్ ఇంట్, డబల్, ఫ్లోట్, క్యారెక్టర్ అలాంటివి. ఆ డేటా టైప్స్ అన్నీ దే ఆర్ ఇమ్యూటబుల్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కలెక్షన్స్ అంటే లిస్ట్, హ్యాష్ మ్యాప్స్ ఎక్సెట్రా, దోస్ ఆర్ మ్యూటబుల్. అంటే అర్థం ఏంటి, కలెక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ఉన్నాయనుకోండి 1 2 3 4. ఆ లిస్ట్ ఏదైతే ఉందో అందులో ఉన్న వాల్యూస్ని నేను చేంజ్ చేయొచ్చు. దట్స్ వై కలెక్షన్స్ ఆర్ మ్యూటబుల్. మనం ఇప్పటిదాకా ఏం మాట్లాడుకున్నాము, నా అవుటర్ క్లాస్లో ఉన్న అట్రిబ్యూట్స్ అన్నీ దే షుడ్ బి ఇమ్యూటబుల్. బట్ వాట్ ఇఫ్ నా అవుటర్ క్లాస్లో ఒక కలెక్షన్ అట్రిబ్యూట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ క్వాంటిటీస్. ఇప్పుడు నేను అమెజాన్లో ఏదైనా ఆర్డర్ చేశాను ఆఫ్ డిఫరెంట్ క్వాంటిటీస్. ఆ క్వాంటిటీస్ అన్నీ స్టోర్ చేయడానికి నాకు వేరియబుల్ కావాలి విచ్ ఇస్ ఆఫ్ టైప్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. ఈ లిస్ట్ అనేది ఒక కలెక్షన్. నౌ కన్సిడర్ ఈ క్వాంటిటీస్కి 1 2 3 అని చెప్పి ఒక లిస్ట్ని ఇనిషియలైజ్ చేస్తాం. ఇఫ్ యూ మేక్ దిస్ క్వాంటిటీ ఫైన్, దిస్ క్యూ విల్ బి ఇమ్యూటబుల్. బట్ ఈ క్యూ అనే లిస్ట్లో ఉన్న ఇంటీజర్స్ ఏవైతే ఉన్నాయో వీ కెన్ చేంజ్ దెమ్. ఈ మొత్తం లిస్ట్ని చేంజ్ చేయట్లే నేను, ఒక వేరే లిస్ట్ని 3 4 5 అనే లిస్ట్ని తీసుకొచ్చి దీనికి అసైన్ చేయట్లేదు నేను. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఈ లిస్ట్లోకి వెళ్ళి ఈ 3ని 4 చేయొచ్చు నేను.
దీన్ని తీసేసి సపరేట్గా వేరే దాన్ని తీసుకొచ్చి నేను పెట్టలేకపోవచ్చు. బట్ ఇందులోకి వెళ్ళి ఒక వాల్యూని చేంజ్ చేయొచ్చు బికాస్ మై కలెక్షన్స్ ఆర్ మ్యూటబుల్ ఇన్ జావా. సో అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇన్ ఆర్ అవుటర్ క్లాస్ వీ హ్యావ్ కలెక్షన్స్ లైక్ దిస్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ క్వాంటిటీస్. సో ఈ క్వాంటిటీస్ అనే అట్రిబ్యూట్ ఈజ్ ఆఫ్ టైప్ లిస్ట్ విచ్ ఇస్ కలెక్షన్స్ అండ్ దే ఆర్ ఇన్హరెంట్లీ మ్యూటబుల్. సో ఈ ఒక్క లూప్ హోల్ వల్ల నా ఇమ్యూటబిలిటీ అనే కాన్సెప్టే ఫెయిల్ అయిపోతుంది. సో దానికి సొల్యూషన్ ఏంటి, ఇక్కడ మనకు అట్రిబ్యూట్ ఉంది. బికాజ్ వీఆర్ యూజింగ్ బిల్డర్ ప్యాటర్న్, ఇక్కడ నేను ఈ క్వాంటిటీని డైరెక్ట్గా పంపించకుండా ఇన్ ఆర్డర్ టు సర్వ్ ఇమ్యూటబిలిటీ ఇక్కడ ఒక బిల్డర్ క్లాస్ని రాసుకుంటున్నా, ఆర్డర్ బిల్డర్. ముందులాగానే ఇక్కడ దిస్ డాట్ క్వాంటిటీస్ ఈక్వల్ టు బిల్డర్ డాట్ క్వాంటిటీస్ అని రాసుకుంటున్నా. బట్ ఇక్కడ నేను ఇదొకటి యాడ్ చేశాను. ఎందుకు, కలెక్షన్స్ డాట్ అన్మాడిఫైయబుల్ లిస్ట్, అంటే ఈ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని కూడా నేను మాడిఫై చేయకూడదు అని ఇక్కడ స్పెసిఫై చేస్తున్నా. ఇలా ఎందుకు చేస్తున్నాను, బిల్డర్ డాట్ క్వాంటిటీస్ని ఇక్కడ నేను అసైన్ చేసినప్పుడు దిస్ క్వాంటిటీస్ మైట్ బి ఇమ్యూటబుల్, బట్ ఇందులో ఉన్న వాల్యూస్ని నేను చేంజ్ చేయొచ్చు. అందుకే నేను ఇది ఇక్కడ రాసుకుంటున్నా, ఐఎమ్ మేకింగ్ మై లిస్ట్ ఆర్ కలెక్షన్ అన్మాడిఫైయబుల్. ఇంకా మిగతా కోడ్ అంతా సేమే. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు నా అవుటర్ క్లాస్లో ఐ కెనాట్ రైట్ సెటర్ మెథడ్స్, బట్ ఐ కెన్ ఆల్వేస్ రైట్ గెటర్ మెథడ్స్. ఈ గెటర్ మెథడ్స్ లేకపోతే హౌ విల్ ఐ యాక్సెస్ దిస్ క్వాంటిటీస్, ఇక్కడ ఇది ప్రైవేట్ ఉంది, అందుకే మనకి గెటర్ మెథడ్స్ కావాలి. ఇప్పుడు ఆర్డర్ బిల్డర్ అనే బిల్డర్ క్లాస్ ఎలా ఉందో చూద్దాం. ఇందులో కూడా సేమ్ పైన అట్రిబ్యూటే రాసుకుంటున్నాం. దీనికి ఒక సెటర్ మెథడ్ రాయాలి, ఇదే ఆ సెటర్ మెథడ్. అండ్ దిస్ మెథడ్ విల్ బి రిటర్నింగ్ దిస్ విచ్ ఈజ్ ఆఫ్ టైప్ ఆర్డర్ బిల్డర్. ఇక్కడ వరకు అన్నీ సేమ్. బట్ నాకు ఏదైతే క్వాంటిటీస్ వస్తుందో దాన్ని నేను డైరెక్ట్గా అసైన్ చేయట్లే, ఈ క్వాంటిటీస్కి ఒక కాపీ చేసి అసైన్ చేస్తున్నా. ఇలా ఎందుకు చేస్తున్నా, కన్సిడర్ ఇక్కడ వచ్చే క్వాంటిటీస్ 1 2 3. ఇఫ్ ఐఎమ్ డైరెక్ట్లీ అసైనింగ్ దిస్ డాట్ క్వాంటిటీస్లో కూడా 1 2 3 ఉంటుంది. ఈ క్వాంటిటీస్ అనేది నాకు ఎక్కడి నుంచి వస్తుంది, బయట సపరేట్ క్లాస్లో నేను ఏం చేస్తాను, ఆర్డర్ క్లాస్ నేమ్ తోటి ఆర్డర్ బిల్డర్ని యాక్సెస్ చేస్తా, డాట్ క్వాంటిటీస్ అంట. ఇందులో ఈ క్వాంటిటీస్ని పాస్ చేస్తా. ఈ క్వాంటిటీస్ అంటే ఏంటి, ఇక్కడ నేను ఇనిషియలైజ్ చేసుకున్నా 1 2 3. దీన్ని నేను ఇక్కడ పాస్ చేస్తున్నా. యాజ్ ఇట్ ఈస్గా దీన్ని నేను ఇక్కడ పాస్ చేస్తే ఇదే ఇక్కడికి వస్తుంది అండ్ ఇదే దీనికి అసైన్ అవుతుంది. ఇలా అయినప్పుడు కన్సిడర్ ఇఫ్ ఐ చేంజ్ దిస్ టు 4, దీని రిఫరెన్సే ఇక్కడికి వెళ్ళింది, దీని రిఫరెన్సే ఇక్కడికి వెళ్ళింది అండ్ సేమ్ రిఫరెన్స్ నేను దీనికి అసైన్ చేస్తున్నా. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడెక్కడో నేను చేంజ్ చేస్తే ఈ చేంజెస్ అన్నీ నా బిల్డర్లో రిఫ్లెక్ట్ అవుతాయి, బయట ఎక్కడో చేసిన చేంజెస్ నా బిల్డర్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి విచ్ ఐ డోంట్ వాంట్. ఇక్కడ నేను లిస్ట్ ఆఫ్ కాపీ వాడకుండా డైరెక్ట్గా క్వాంటిటీస్ని అసైన్ చేస్తే ఇక్కడెక్కడో బయట క్లాస్లో జరిగిన చేంజెస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యాయి. అందుకే మనం డైరెక్ట్గా నాకు వచ్చిన రిఫరెన్స్ని కాకుండా ఒక సపరేట్ కాపీని క్రియేట్ చేసుకుంటున్నాం విచ్ ఇస్ స్పెసిఫిక్ టు దిస్ ఆర్డర్ బిల్డర్. అప్పుడు ఏం జరుగుతుంది, లిస్ట్ ఆఫ్ కాపీ చేస్తే బయట ఎక్స్టర్నల్ క్లాస్లో ఇందులో ఏ చేంజెస్ అయినా చేసుకొని బికాజ్ ఐ మేడ్ ఎ కాపీ ఆఫ్ దిస్, ఇందులో చేంజెస్ ఇందులో రిఫ్లెక్ట్ అవ్వవు. సో వెన్ వీఆర్ యూజింగ్ కలెక్షన్స్ ఇన్ అవర్ అవుటర్ క్లాస్ వీ మెయిన్లీ నీడ్ 2 చేంజెస్. బిల్డర్ క్లాస్లో డైరెక్ట్ రిఫరెన్స్ తీసుకోకుండా వీ హ్యావ్ టు క్రియేట్ ఎ కాపీ అండ్ దెన్ అవుటర్ క్లాస్లో ఐ హ్యావ్ టు డూ కలెక్షన్స్ డాట్ అన్మాడిఫైయబుల్ లిస్ట్. నేను ప్రీవియస్గా అటెండ్ అయిన ఇంటర్వ్యూస్లో బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ గురించి అడిగి నా అవుటర్ క్లాస్లో కలెక్షన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామని దాని మీద చాలా డ్రిల్ చేశాను. అందుకే నేను ఇక్కడ మన డిస్కషన్లో దీన్ని ఇంక్లూడ్ చేశాను. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ వెల్. This might be a point of discussion in your next interview. So these are the 2 main changes when we have collections in our outer class. ఇక్కడ నేను క్లియర్గా రాశాను, why do we need both the steps. First, list of copy which is in the builder side. It will prevent modification to the list before the object is built. మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టు నేను ఇక్కడ డాట్ బిల్డ్ ఇంకా రాయలేదు. అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఇస్ నాట్ క్రియేటెడ్ యెట్. ఇక్కడ నేను జస్ట్ క్వాంటిటీస్ని సెట్ చేశాను. నాకు తెలియకుండా ఇక్కడ ఎవరైనా 4 అని అప్డేట్ చేశారనుకోండి, ఈ చేంజెస్ అన్నీ ఇక్కడ వరకు వస్తాయి. నాకు చేంజ్ చేయాలని ఉంటే నేను సపరేట్గా Q1 అని చెప్పి 1 2 4 అని చెప్పి ఒకటి ఇనిషియలైజ్ చేసుకుని ఇక్కడ మళ్ళీ క్వాంటిటీస్ డాట్
Q1 అని రాసుకుంటా ఇఫ్ ఐ రియలీ వాంట్ దిస్. బట్ దిస్ వాట్ ఎవర్ హ్యాపెండ్ హియర్ ఈజ్ అన్ఇంటెంటెడ్. ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఒక సపరేట్ లిస్ట్ని తీసుకుంటా. నాకు చేంజ్ చేయాలని ఉంటే అప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ దానికో లిస్ట్ క్రియేట్ చేసుకుంటా. ఈ అన్ఇంటెంట్ చేంజెస్ని నా బిల్డర్లోకి రానివ్వను. ఇక్కడ నేను అదే రాసుకున్నా. ఇట్ విల్ ప్రివెంట్ మోడిఫికేషన్ ఆఫ్ లిస్ట్ బిఫోర్ ద ఆబ్జెక్ట్ ఇస్ బిల్డ్ వైల్ స్టిల్ ఇన్ ద బిల్డర్ ఫేస్. ఇంకా మనం డాట్ బిల్డ్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. సో లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ఒక అరే తీసుకున్నాం 1 2 3. దీని ఒరిజినల్ క్వాంటిటీస్ అనుకున్నాం. ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ బిల్డర్ న్యూ ఆర్డర్ బిల్డర్ డాట్ క్వాంటిటీస్. ఇక్కడ నేను ఒరిజినల్ క్వాంటిటీస్ని రాసుకున్నాను. నౌ ఇఫ్ ఐఎమ్ మోడిఫైయింగ్ దిస్ ఒరిజినల్ క్వాంటిటీస్, ఇక్కడ 0th ఇండెక్స్లో 1 బదులు 100 రాస్తే ఈ చేంజెస్ ఇక్కడ కూడా వస్తాయి. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ ఐఎమ్ డూయింగ్ దిస్ లిస్ట్ ఆఫ్ కాపీ. ఈ సెకండ్ చేంజ్ ఎందుకు? కలెక్షన్స్ డాట్ అన్మోడిఫైయబుల్ లిస్ట్. దిస్ విల్ ఎన్ష్యూర్ దాట్ ఆఫ్టర్ ద ఆబ్జెక్ట్ ఇస్ బిల్ట్, అంటే డాట్ బిల్డ్ మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ద లిస్ట్ ఈజ్ ఇమ్యూటబుల్. బై డిఫాల్ట్ జావాలో లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్. ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ లిస్ట్ ఇమ్యూటబుల్ వీఆర్ యూజింగ్ దిస్. ఇక్కడ మనం ఏం అవాయిడ్ చేస్తున్నాం? నా అవుటర్ క్లాస్ నుంచి ఇఫ్ ఐఎమ్ డూయింగ్ గెట్ క్వాంటిటీస్, నా అవుటర్ క్లాస్లో గెటర్ మెథడ్స్ ఉంటాయి. ఈ గెటర్ మెథడ్స్ నుంచి నా క్వాంటిటీస్ని తీసుకుని దాని మీద నేను మోడిఫికేషన్ చేయొచ్చు. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ ఐఎమ్ మేకింగ్ దిస్ అన్మోడిఫైయబుల్ లిస్ట్. ఈ అన్మోడిఫైయబుల్ లిస్ట్ మీద ఇఫ్ ఐ డూ డాట్ సెట్ ఆఫ్ 0,100 that will throw a compile time error. So this is all about builder design pattern. ఈ బిల్డర్ డిజైన్ ప్యాటర్న్కి సంబంధించిన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని కూడా కోడ్ చేసి గిట్హబ్ రెపోలో అప్లోడ్ చేశాను. ఐ యాడ్ ద లింక్ ఫర్ దిస్ రెపో ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. ఇందులో నేను 3 ఎగ్జాంపుల్స్ని కోడ్ చేశాను. వన్ ఇస్ ద సేమ్ ఆర్డర్ ఎగ్జాంపుల్ దట్ వి డిస్కస్డ్ ఇన్ ద వైట్ బోర్డ్. వెన్ యూ ఆర్డర్ ఇన్ అమెజాన్, there will be too many parameters: item name, delivery address, shipping method, etc. ఇవన్నిటిని నేను కన్స్ట్రక్టర్లో పాస్ చేయకుండా ఐఎమ్ గ్రూపింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇంటూ దిస్ బిల్డర్. దిస్ ఇస్ మై బిల్డర్ ఇన్నర్ స్టాటిక్ క్లాస్. దీన్ని ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాం? ఫ్రమ్ దిస్ క్లాస్. ఇక్కడ నుంచి నేను ఆర్డర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను యూజింగ్ ఆర్డర్ బిల్డర్. ఇందులో నేను డిఫరెంట్ పారామీటర్స్కి డిఫరెంట్ సెటర్ మెథడ్స్ని వాడుకుంటున్నాను. అండ్ ఫైనలీ ఐఎమ్ డూయింగ్ డాట్ బిల్డ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ ఆర్డర్ విచ్ ఇస్ ద అవుటర్ క్లాస్. అలాగే నా సెకండ్ ఎగ్జాంపుల్ ఫోన్పేలో ట్రాన్సాక్షన్స్, పేమెంట్ ఆప్షన్స్. దిస్ ఈజ్ అవర్ పేమెంట్స్ ఆప్షన్ క్లాస్ అండ్ ఐమ్ ట్రైంగ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ పేమెంట్ ఆప్షన్స్ హియర్. అండ్ ద ఫైనల్ ఎగ్జాంపుల్ ఇస్ నెట్ఫ్లిక్స్ ప్రొఫైల్. ఇందులో యూజర్ నేమ్, డిస్ప్లే పిక్చర్తో పాటు విల్ హ్యావ్ సమ్ ప్రిఫరెన్సెస్. వన్స్ దీస్ ప్రిఫరెన్సెస్ ఆర్ సెట్, దాన్ని ఫ్యూచర్లో మళ్ళీ చేంజ్ చేయకూడదు. అందుకే వీఆర్ యూజింగ్ బిల్డర్ ప్యాటర్న్ హియర్. వెన్ ఐమ్ యూజింగ్ ఎన్ అరే ఐ కెన్ సింప్లీ డూ క్లోన్. అక్కడ లిస్ట్ కాబట్టి సింటాక్స్ మారింది, లిస్ట్ డాట్ కాపీ ఆఫ్ అని చేసాం. ఇక్కడ అరే కాబట్టి దిస్ ఇస్ ద సింటాక్స్. కాన్సెప్ట్ ఒకటే. నా నెట్ఫ్లిక్స్ ప్రొఫైల్ క్లాస్కి ఆబ్జెక్ట్ని ఇక్కడ క్రియేట్ చేస్తాను. గో త్రూ దిస్ కోడ్. ఈ కోడ్ బేస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. యూ కెన్ ఈవెన్ DM me on Insta and Twitter. My Twitter and Insta handles are in the channel description. So this is all about builder design pattern. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.